హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే. ఇక్కడ ఏం వేయిస్తున్నారని చూస్తున్నారు, ధనియాలండి. ఆల్రెడీ హోమ్ మేడ్ సాంబార్ పొడి చేసుకుంటున్నాం అనమాట. ఆల్రెడీ శనగపప్పు కందిపప్పు వేయించి పెట్టేశాను, ధనియాలు అయితే వేయిస్తూ ఉన్నాను, మెంతులు కూడా వేయించి పెట్టేశాను ఆల్రెడీ. ఇటువైపు అయితే రసం పెట్టేశాను. అంటే ఇంట్లో కాయగూరలు ఏం లేవు, తెప్పించుకోవాలా. సండే కాబట్టి ఎవరు ఎక్కడ బయట పోలేదు, సరే ఉన్న దాంట్లో చేసుకుందామని రసం అయితే పెట్టేశాను. రసం కంపల్సరీ పెట్టుకుంటామండి రోజు. ఈరోజు ఆనియన్స్ టమాటో ఉంటే దాంట్లో సాంబార్ పెట్టేద్దామని ఐడియాలో ఉన్నాను. ఇక్కడ మేము సాంబార్ పొడి అయితే మేము రెగ్యులర్గా ఎవ్రీ మంత్ మన నెలకు ఒక్కసారి ఖచ్చితంగా చేసేసుకుంటాం అనమాట. ఎవరో ఒకరు మా తోడుకోడలు మేము ఎవరు ఖాళీగా ఉంటే ఆ పనిని ఎవరో ఒకరు చేసేస్తూ ఉంటాము. వీళ్ళు చేయాలి వాళ్ళు చేయాలనే ఇది పాటింపు ఏం లేదు, కలిసికట్టుగానే చేసుకుంటాం ఏ పనైనా. మాది ఉమ్మడి కుటుంబం అని ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పినాను. ఇదిగోండి సాంబార్ పొడికి అన్నీ వేసేసాను. ఇంగు ప్రతి ఒక్క దాంట్లో వేస్తామండి. ఇంగు ఆరోగ్యానికి మంచిది. గార్లిక్ ఇన్స్టెడ్గా వేసుకుంటాం అనమాట. గార్లిక్ యూస్ చేయం కాబట్టి ఎక్కువ ఇంగు వేసుకుంటాము. వాయువుని తొలగించేస్తుంది బాడీలో నుంచి. ఎండుమిర్చి అయితే సాంబార్ పొడికి వేయించుకుంటున్నాను. తర్వాత వచ్చి ఇవాళ ఇడ్లీ కారం పొడి కూడా చేస్తున్నానండి. ఇడ్లీ కారం పొడి ఉంటే ఎమర్జెన్సీ చట్నీ సాంబార్ చేసుకోలేని టైంలో ఎమర్జెన్సీ అది యూస్ ఉంటుంది, చేతికి వస్తుంది అనమాట. ఆ పొడి వేసి ఇచ్చేస్తే పిల్లలు బ్రహ్మాండంగా తినేస్తారండి. చట్నీ సాంబార్ కూడా అవసరం లేదు, పొడి ఉంటే బ్రహ్మాండంగా తింటారు. ఇటువైపు రసం అయితే ఉడికిపోయింది, పొడి వేసి దించేస్తున్నాను అనమాట. రసం ఎక్కువసేపు ఉడకకూడదు, ఎక్కువసేపు ఉడికితే పాయిజన్ అంటారనమాట. అందుకని జస్ట్ అది బబుల్స్ రాగానే ఆఫ్ చేసేయడమే. ఇంకొకటి ఇవాళ కరివేపాకు పొడి కూడా చేయాలని ఐడియా అండి. అంటే ఈ సాంబార్ పొడి అయిన తర్వాత ఇడ్లీ కారం పొడి వేయించుకునేసి తర్వాత కరివేపాకు పొడి కూడా చేయాలని ఐడియా అండి. కరివేపాకు వచ్చేసి జనరల్గా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరికి నచ్చదనమాట. జనరల్గా ఎత్తి బయట పెట్టేస్తారు. రసంలో ఉడికిన సాంబార్లోనే కరివేపాకు ఏదో చెత్తలాగా ఉందని తిప్పి బయట వేసేస్తాము. అలా వేయకుండా మామూలుగా నమిలి తినలేరు కదా, ఫ్రై అయితే తినేస్తారు. ఫ్రై చేయకపోతే మామూలుగా ఉడికితే తినరు. అందుకని ఇలా కరివేపాకుని పొడిలాగా చేసి పెట్టేసినామంటే దాంట్లో ఉండే మన ఎనర్జీ అంతా మనము బాడీలోకి పోతుందనమాట. కరివేపాకులో కంటికి కావాల్సిన రెటీనా పవర్ పెంచే శక్తి దాంట్లో ఉంది. తప్పకుండా మీ పిల్లలకు కూడా పెట్టండి. అంటే 40 ఏళ్ళ తర్వాత కంట్లో పొర వస్తుందంటారు కదా, అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రావు. హెయిర్ గ్రోత్ బాగా పెరుగుతుంది, స్కిన్ బాగా మెరుస్తూ ఉంటుంది, ముడతలు రావు చర్మం పైన. అంత బాగుంటుంది అన్నమాట. కరివేపాకుని రెగ్యులర్గా వంటల్లో వాడండి. దాన్ని ఇలా వాడండి, ఇట్లా తీసేయకుండా తినేస్తారు. పొడి చేసి పెట్టేసినామంటే పిల్లలు బాగా ఈజీగా ఉంటారు, తినేస్తారనమాట. ఈ రసం పొడి చేసేటప్పుడు రసం పొడిలో వేసేయండి. బయట తనిగా వేసేది పొడిలో వేసేస్తారంటే బ్రహ్మాండంగా తినేస్తారు. ఆ కరివేపాకు శక్తి మనకు వచ్చినట్టు ఉంటుంది. కరివేపాకుని వేయించేసుకుంటున్నానండి. మా పిల్లలు తీసి పడేస్తారని మేము ఇలా చేస్తున్నాము. కరివేపాకు వేగిపోయింది. ఇటువైపు అయితే ఆనియన్స్ సాంబార్ అనుకున్నాం కదా, దాన్ని చేయడానికి ఇటువైపు రెడీ చేసుకుంటున్నాను. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుని ఆనియన్ సాంబార్ చేసేస్తే బ్రహ్మాండంగా తినేస్తారండి పిల్లలు. అందుకని ఇవాళ ఏమి వెజిటబుల్స్ లేకపోయేసరికి ఆనియన్ సాంబారు రసం సింపుల్ మెనూ అనమాట. పప్పు అయితే ఉడికిపోయింది, దాన్ని మెదిపి ఒక గిన్నెలోకి మార్చేసుకున్నాను. చింతపండు పులుసు వేసి ఇది ఉడికిన తర్వాత దీన్ని దాంట్లో మార్చుకోవాలన్నమాట. ఆల్రెడీ సాంబార్ పొడికి వేయించి పెట్టుకున్నాం కదా, సాంబార్ పొడి ఆరాలన్నమాట. వేడిగా ఉంది, ఆరడం కోసం పెట్టాను. అది ఆరిన తర్వాత మిక్సీకి వేసి పొడి పెట్టుకోవాలి. అది పట్టుకున్న తర్వాత దీన్ని కేసి కలిపేస్తే సాంబార్ రెడీ. ఇవాళ సింపుల్ మెనూ అండి, అంతేనండి. మీరైతే సండే మీ ఇళ్ళల్లో ఎలా గడిపారో నాకు మెసేజ్ చేయండి. నేను చెప్పిన విషయం గుర్తుపెట్టుకోండి. ఇంగువ కానీ గార్లిక్ కానీ తప్పకుండా వంటల్లో వాడండి. కరివేపాకు మర్చిపోకుండా వాడండి. కరివేపాకుని నేను చెప్పిన విధంగా వాడండి. పిల్లలకి హెల్త్కి మంచిది, పెద్దవాళ్ళకి మంచిది అనమాట. సో అంతే, మంత్లీ వన్స్ ఇంత పొడి అయితే చేసి పెట్టేసుకుంటామండి. ఓకేనండి, బాయ్ బాయ్.